హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఇంటి వ్లాగ్స్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చడిలోకి మామిడికాయ వేప పువ్వు కోసం మా పొలంలోకి వచ్చాము. ఉగాది అంటే కొత్త సంవత్సరం, కొత్త ఆశలు, కొత్త ప్రారంభం. కానీ జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. అందుకే మన పెద్దలు ఉగాది పచ్చడి అంటే 6 రుచులు అని పెట్టారు. సో మరి ఇప్పుడు మేము ఉగాది పచ్చడి ఎలా చేసామో చూద్దాం. అందులో కావాల్సిన 6 ఐటమ్స్ తీసుకోవాలి. ముందుగా చింతపండు నానబెట్టి ఆ నీళ్ళని వడగట్టాలి. తర్వాత ఒక మామిడికాయని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత కావలసినంత కారం, ఉప్పు, బెల్లం వేసి లాస్ట్లో వేప పువ్వు వేసి కలిపాము. అంతే, ఉగాది పచ్చడి రెడీ. ఇప్పుడు భక్ష్యాలు ఎలా తయారు చేశామో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో మైదా పిండి తీసుకొని అందులో సాల్ట్ వేసి కలుపుతూ నీళ్లు పోసి సాఫ్ట్గా ముద్ద చేసుకోవాలి. ఇప్పుడు పూర్ణం కోసం 2 గ్లాసులు శనగపప్పు, 2 గ్లాసులు వాటర్ వేసి ప్రెషర్ కుక్కర్లో ఉడికించేసుకున్నాము. అలా 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచి తీసేయాలి. తర్వాత బెల్లం పాకం వేసి మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు భక్ష్యాలకి పూర్ణం రెడీ. ముందుగా నానబెట్టిన పిండిని చిన్న ఉండలుగా తీసుకొని మధ్యలో పూర్ణం పెట్టి మెల్లిగా చుట్టి చపాతీలా పలచగా ఒత్తాలి. తర్వాత వేడి పెనం పైన ఆయిల్ వేసి భక్ష్యాలని 2 వైపులా బంగారు రంగులా వచ్చే వరకు కాల్చాలి. అంతే, నోరూరించే వేడి వేడి భక్ష్యాలు రెడీ. సో మేము ఉగాది పండగ ఈరోజు ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం.